సార్ చాలా పవర్ఫుల్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజుని ప్రసంగించిన పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో తర్వాత ఒక్క రోజులో 24 గంటల్లో తిరగకుండానే పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర చాలా సాఫ్ట్గా వచ్చిన విమర్శల నేపథ్యంలో కావచ్చు, ఆయన మీద సోషల్ మీడియాలో తెలంగాణ వాదులు చేసిన ట్రోలింగ్ కావచ్చు, చాలా సాఫ్ట్గా మారిపోయారు. ఈ రెండు ఎలా చూడాలి? ఆయన రోజు మాట్లాడింది, తర్వాత రోజు మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం వెంటాడుతుంది. ఆ దురదృష్టానికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒకళ్ళు. పవన్ కళ్యాణ్ మూలంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కే ఉపయోగం లేదు, తెలంగాణలో ఏం ఉపయోగం ఉంటుంది? అది స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. నేను ఆంధ్రప్రదేశ్లోనే ఏమి పీకలేకపోయాను, ఇక్కడ నేనేమి పీకను, మీరు నా మూలంగా కంగారు పడక్కర్లేదు అని డైరెక్ట్గానే చెప్తున్నాడు. అతనికి ఎక్కువగా కొన్ని సొంత మీడియా సంస్థలు, కార్పొరేట్ మీడియా ఇంపార్టెన్స్ ఇస్తూ యువతని పాడు చేస్తున్నారు. యువత యొక్క ఆలోచన విధానాన్ని దారి మళ్లిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడని మాబోటి వాళ్ళని ఎవరం కూడా లెక్క పెట్టాం. ఎవరో కొంతమంది ఈ సొంత పత్రికల మూలంగా యువత మైండ్ సెట్ని పొల్యూట్ చేస్తూ అతనికి అనుకూలంగా కొంత ఒక విధమైనటువంటి దౌర్జన్యాలతో కూడినటువంటి వాయిస్లను వినిపిస్తారు. దాని మూలంగా రాష్ట్రం పాడవుతుంది, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు, మీడియా తయారు చేసినటువంటి పొలిటీషియన్. అతను ఇవాళ మాట్లాడిన మాట రేపు మర్చిపోతాడు. ఇప్పుడు పొట్టి శ్రీరాముల కోసం గతంలో ఏం మాట్లాడారు, అలాగే చెగువీరా కోసం మాట్లాడినటువంటి ఆయన చెగువీరాని మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో మరలా కొత్తగా సుభాష్ చంద్రబోసుని ఎవరు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ అంటున్నాడు. అతనికి స్థిరత్వం లేదు. ముందు అతని మానసిక స్థితి మీద ఒక ట్రీట్మెంట్ జరగాలి. అందుకని ఆంధ్రప్రదేశ్లో అతను రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రజల దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. ఇలాంటి నాయకుల్ని కొన్నాళ్ళు ఎవరిని అఘోరిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీడియా కొన్ని మీడియా, కార్పొరేట్ మీడియా రోజు ఇదే వార్తలు, ఆ అఘోరిల్ని నాయకులుగా చూపించారు. రోజు ప్రజలు ఆ వార్తలు చదవడమే సరిపోయింది. ఈరోజు దురదృష్టం వెంటాడుతుంది. పవన్ కళ్యాణ్ని ఈరోజు చదవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు బలవంతంగా పెడుతున్నాయి. అతను ఎందులో సబ్జెక్ట్ ఉంది, ఏ సబ్జెక్టు మీద అనర్గళంగా మాట్లాడగలడు సార్? ఇప్పుడు ఏ విజ్ఞానం ఉంది పవన్ కళ్యాణ్కి ఏమో గొప్ప నాయకుడిగా, ఓ సెలబ్రిటీగా కొన్ని మీడియా సంస్థలు చూపిస్తాయి. పోయి ప్రపంచాన్ని చుట్టొచ్చినటువంటి కేఏ పాలనేమో పిచ్చోడు అంటాయి. అతను ప్రపంచాన్ని తిరిగి వచ్చి ప్రపంచ అధినేతలతో అతను టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. అతను పిచ్చోడని 2-3 మీడియా సంస్థలు బాధంగా కామెంట్ చేసినాయి. మరి ఇవాళ మాట్లాడినటువంటి మాట రేపు మర్చిపోతాడు పవన్ కళ్యాణ్. నిర్లక్ష్యంగా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. సార్, నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ మధ్య ఇద్దరికి పవర్ వార్ జరుగుతుంది, దానిలో భాగంగానే తెలంగాణకి షిఫ్ట్ అవుతున్నారు అనే ప్రచారం కొంతమంది చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఒక్కటి మాత్రం నిజమండి, ఇది చెప్తున్నాను కదా, కొన్ని అనుకూల కార్పొరేట్ మీడియా తీసుకొస్తాడు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కూడా తనకు తానే పోటీ కాదు. నారా లోకేష్కి ఎలా పోటీ అవుతాడు? నేను పనికిరాను, నేను నాయకత్వానికి పనికిరాను, నేను ముఖ్యమంత్రిని కాను, నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్నే పనిచేయాలి, అలాగే మీరు కూడా నేను చేస్తున్నటువంటి పనికి వ్యతిరేకత చెప్పకూడదు, నేను అమ్మేసిన, అలాగే నేను ఏం మాట్లాడినా, మీ భవిష్యత్తుని నిలబెట్టినా, మీ భవిష్యత్తుని పాడు చేసినా నాకు ఎదురు చెప్పకూడదు అని వాళ్ళు బాహటంగా చెప్పుకుంటున్నారు. అదే వాళ్ళ పార్టీ ఇష్టం కదండి, ఆయన ఇష్టం. అది పార్టీ అంటే ప్రజాస్వామికంగా ఉండాలండి. అంతేగాని కార్యకర్తలని, ఇప్పుడు నా పార్టీ వేరైన మాత్రాన పార్టీ కార్యకర్తలను అవమానిస్తే చూస్తూ కూర్చోమని ఏ రాజకీయ పార్టీ శాసనాల్లో ఉండవండి, మా బైలాస్లో ఉండవు. అందరూ కొంతమంది ప్రశ్నించకపోవచ్చు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం రాజకీయ పార్టీలని మేము రిజిస్టర్ చేయించుకున్నాం. అంతేగాని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కావమ్మాయి. అతని కంటే చెల్లుబాటు అయింది. జనసేనలో మంచితనం, కార్యకర్తల యొక్క క్రమశిక్షణ, అమాయకత్వం, నాగబాబు మాటలు చెల్లుబాటు అయినాయి. ఇంకో పార్టీల్లో అయితే చెప్పేట్టు కూడా వేస్తారండి.